తాళ్లరేవు మండలం తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో నవభారత గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి ఆధ్వర్యంలో కాకినాడ అపోలో హాస్పిటల్స్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ రేవతి మాట్లాడుతూ కాంట్రేనికోన మండలంలో అంకాడి పోసులయ్య సత్యవతిల కుమార్తెనైన నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయిల స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు సామాన్య ప్రజల కోసం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని రేవతి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అపోలో హాస్పిటల్స్ పర్యవేక్షకులు అంజిబాబు అవసరమైన వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు కృషి చేశారు. వైద్యులు రావూరి అభిషేక్, గొల్లపల్లి సుజిత్ కృష్ణ, ఆశ ఐశ్వర్య, వంశీ చైతన్య గౌడ్, అనూషలు శిబిరానికి వచ్చిన వారికి వైద్య సేవలు అందించారు. తాళ్లరేవు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం అపోలో హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసి వైద్య సేవలను ప్రజలకు అందించినందుకు ట్రస్ట్ చైర్మన్ అంగాడి రేవతి వారి బృందానికి ఉంగరాల బూరిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ నవభారత గ్రామీణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశారో రేవతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అపోలో హాస్పిటల్ నుంచి. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ ఇలాంటి సేవా కార్యక్రమాలు, వైద్య పరీక్షలు, ఏదైనా హెల్త్ క్యాంప్స్కి ఎప్పుడు అపోలో హాస్పిటల్ ఉంటుందని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కాకినాడ అపోలో హాస్పిటల్ నుంచి అనుష మేడం గారు ఎంపీ జనరల్ మెడిసిన్ వచ్చారండి. మేడం ఆశా గారు మేడం డెంటల్ ప్రాక్టీస్ చేస్తారు. అపోలో హాస్పిటల్లో డెంటల్ కూడా ఉంది. ఒక వంశీ గారు వచ్చారండి, గ్యాస్ట్రోనాలజిస్ట్. అలాగే మేడం అఖిల మేడం వచ్చారండి. సో అపోలో హాస్పిటల్ ఎప్పుడు కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పేషెంట్లు ఉన్నారో మేము కార్పొరేట్ స్టైల్లో కాకుండా రూరల్లో కూడా మార్కెట్లో మేము ఉన్నాము, మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఏదైతే రేవతి గారు లాంటి సంఘ సేవ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపోలో హాస్పిటల్కి వస్తే లేదు పెద్ద హాస్పిటల్లో మాకు ఏంటి అని కాకుండా మేము కూడా మీకు వెనకాల ఉన్నాము, అపోలో హాస్పిటల్కి వస్తే మేము భరోసా ఇస్తాము, మంచి ట్రీట్మెంట్ చేసి క్వాలిటీ ట్రీట్మెంట్ తక్కువ మీకు తగ్గ ఖర్చులో చేసి మీకు మీ లైఫ్ సేవ్ చేయడానికి మేము ముందున్నామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం. ఈరోజు ఏంటంటే కార్యక్రమాలు హైదరాబాద్లో కూడా చేయడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇక్కడ నేను స్వగ్రామంలో మా ఊళ్ళో ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ఇలాగే చేయాలి అని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా అందరికీ కొంతమంది వెళ్ళలేక, నడవలేక, ముసలి వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళ దగ్గరికి మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకి చికిత్స అందజేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ వచ్చి చూపించుకుని ఫ్రీగా మెడిసిన్ తీసుకుని సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మంది ప్రజలు గ్రామాల్లో హాస్పిటల్కి వెళ్ళలేక, వెళ్తే వాళ్ళకి అంత అవుతుంది ఇంత అవుతుందని భయపడి వెళ్ళడం మానేసి ఆ విధంగా బాధపడుతున్న వాళ్ళని చూసి మేము అనేది ఈ విధంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్స్ని చేయడం, వాళ్ళు దీనికి ఒప్పుకోవడం, ఇక్కడికి రావడం, నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ప్రజలకు కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి ఈ చికిత్సని అందజేస్తూ తీసుకోవాలని కోరుతున్నాను. గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీమతి రేవతి గారికి ఈరోజు మా తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్కి ప్రత్యేకంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది సరైన హెల్త్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క బీపీ, షుగరు ఇటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు. ఈమె రేవతి గారు అపోలో హాస్పిటల్ నుంచి, కాకినాడ నుంచి వైద్య సిబ్బందిని తీసుకొచ్చి
ఇక్కడ మా గ్రామంలో ఇక్కడ నిర్వహిస్తున్నారంటే ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలమ్మా.